తెలంగాణ లోక్సభ ఎన్నికలకు హాట్ సీట్ గా మారిన ఖమ్మంలో రోజు రోజుకి ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. మేమంటే మేం పోటీ చేస్తామంటూ నేతలు దరఖాస్తులు భారీగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని బల ప్రదర్శనకు సిద్దమయ్యారు. ఖమ్మం స్థానానికి దరఖాస్తు చేసేందుకు భారీ ర్యాలీ ప్లాన్ చేశారు నందిని. భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ నుంచి 500 కార్లతో ర్యాలీ నిర్వహించి దరఖాస్తు చేసుకోనున్నారు మల్లు నందిని. మల్లు నందినితో పాటు ఖమ్మం బరిలో దిగేందుకు కీలక నేతలు రెడీగా ఉన్నారు. మాజీ మంత్రి రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు విహెచ్ ఖమ్మం స్థానం నుంచి పోటీకి సిద్దమయ్యారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీ కూడా టికెట్ డిమాండ్ చేస్తోంది. అయితే మల్లు నందినికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భట్టి అనుచరులు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ సీట్ చాలా హాట్ టాపిక్ గా ఉంది. ప్రధాన నాయకులు కూడా ఈసారి బరిలో ఉన్నారు. దీంతో చూసుకోవచ్చు, ఈ రోజు పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా పెద్ద ఎత్తున 500 కార్లతో కూడా ఖమ్మం నుంచి ఇప్పుడు బయలుదేరడం జరిగింది. మధ్యాహ్నం వరకు కూడా గాంధీ భవన్ కి చేరుకుని తనను కూడా బరిలో ఉండబోతున్నారంటూ ఒక అప్లై కూడా చేయబోతున్నారు. దీంతో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, భట్టి విక్రమార్క అభిమానులు కూడా ఇప్పటికే ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ప్రధాన నాయకులు ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా తను కూడా బరిలో ఉండబోతున్నారు. తను కూడా ఈ రోజు ఎంపీ సీట్ కూడా అప్లై చేసుకోబోతున్నారు. చూసుకోవచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా తను యుగంధర్ తను కూడా బరిలో ఉండబోతున్నారంటూ తన అనుచరులు కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే అయితే ఈ ఎంపీ సీట్లకైతే ప్రధానంగా బరిలో కూడా పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు కూడా ఉండబోతున్నారు. దీంతో చూసుకోవచ్చు, ఇప్పటికే ఒక ఎలక్షన్ వచ్చిన హడావిడి కూడా కనిపిస్తున్న పరిస్థితులు చూసుకోవచ్చు. ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు, భట్టి విక్రమార్క అభిమానులు, నందిని గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా కూడా వెళ్ళటం జరిగింది. దీంతో మళ్ళీ ఖమ్మంలో పొలిటికల్ హీట్ మొదలైన అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కూడా 3 ప్రధాన నాయకులు కుటుంబ సభ్యులు కూడా బరిలో ఉండబోతాయంతో కూడా ఈసారి సీటు ఎవరికి దక్కుతుంది అని చెప్పేసి ఒక హాట్ టాపిక్ కూడా ఉన్నది. అయితే చూసుకోవచ్చు, ప్రధానంగా ఇటు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా తాను సైతం బరిలో ఉండబోతున్నాను అంటూ ఇప్పటికైతే కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితులు. అంతేకాకుండా మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూడా ఈసారి సోనియా గాంధీ బరిలో ఉండబోతున్నారు, లేని పక్షాలను అయితే తనకే సీటు ఇవ్వాలి, తనే ఈ కాంగ్రెస్ సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆడబిడ్డనంటూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. చూసుకోవచ్చు, మరి కొద్ది రోజుల్లో కూడా ఈ ఎంపీ బరిలో ఎవరు ఉండబోతున్నారు అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న చేత. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.